హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము మిల్ మేకర్ బిర్యానీ చేయబోతున్నామండి. అది కూడా కర్ణాటక స్టైల్లో. అంటే కర్ణాటకకి ఆంధ్రాకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి మిక్సీ వేసేసి ఎక్కువగా కుక్కర్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కర్ణాటకలో. సో ఆ స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నాం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము 1/2 కేజీ బిర్యానీ చేయబోతున్నాము. దానికోసం ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఒక వెల్లుల్లిపాయ, కొన్ని మిరియాలండి. మిరియాలు జస్ట్ టేస్ట్ కోసము అండ్ స్పైసీనెస్ కోసము కొన్ని మిరియాలు తీసుకుంటున్నాము. అందులోనే కొంచెం పసుపు కూడా వేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి మిల్ మేకర్తో ప్రిపేర్ చేసుకుంటే. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆ ఆయిల్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే కంప్లీట్గా ఆయిల్తో కానీ కంప్లీట్గా నెయ్యి కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2-3 ఆనియన్స్ తీసుకున్నాము చిన్నవి, మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, చిన్న చెక్క, ఇవన్నీ బిర్యానీ ఆకు, ఈ మసాలాలన్నీ చాలా తక్కువ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ సరిపోతుంది. ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 టమాటోలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి బెంగళూరు టమాటా అండి. మన నాటు టమాటోలు అయితే ఒక 2 అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు దీన్ని ఇలా ఆయిల్లోనే మగ్గించాలి. ఈ టమాటోలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కొన్ని బఠానీళ్ళని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాము. ఈ బఠానీళ్ళు నానపెట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గా జస్ట్ క్లీన్ చేసుకొని మాత్రమే ఇందులో వేసుకున్నాము. ఇది కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి సాఫ్ట్గా చక్కగా మగ్గిపోతాయి. మళ్ళీ నానపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాము. పుదీనా కొత్తిమీర ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలి. అలా ఉంటేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలుపుకుంటూ కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు చిక్కటి కమ్మని పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు మాత్రం అస్సలు వేయకూడదు. పెరుగు తీయగా కమ్మగా ఉన్న పెరుగుని వేసుకుంటేనే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ రైస్కి సాఫ్ట్గా ఉండి చాలా కమ్మగా అనిపిస్తుందండి. దానికోసం వేసుకుంటున్నాము. ఇదంతా కొంచెం సేపు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ మిల్ మేకర్ బిర్యానీని చాలా తక్కువ టైంలో ఎప్పుడు మనకి బిర్యానీ తినాలి అనిపించినా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మిల్ మేకర్ కొన్ని తీసుకున్నామండి. దాన్ని ఒక 3-4 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక 1/2 an hour to 1 hour వరకు వీటిని ఫ్రెష్ వాటర్లో నానపెట్టుకోవాలి. చూసారు కదా, నార్మల్గా అయితే చిన్నగా ఉంటాయి. ఇవి నానిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి. అవి వేసుకుంటే తొందరగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఎన్ని తీసుకోవాలి అనేది పర్టికులర్ మెజర్మెంట్స్ ఏమీ లేవండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. బట్ ఒక 3-4 టైమ్స్ మాత్రం బాగా క్లీన్ చేసుకొని ఒక 1/2 an hour మినిమం నానపెట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ని కూడా ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాము. ఇక్కడ మేము నార్మల్ రైసే తీసుకున్నామండి, బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. ఇటు కర్ణాటకలో ఎక్కువగా బాస్మతి రైస్ వాడరు, నార్మల్ రైసే యూజ్ చేస్తారు. అదే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మేము నార్మల్ రైసే తీసుకున్నాము. 2 glasses నార్మల్ రైస్ తీసుకున్నామండి. ఎప్పుడైనా ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. అందుకని రైస్ వేసుకునేటప్పుడు దాన్ని కొలిచి పర్ఫెక్ట్గా తీసుకోండి. కొంతమంది రైస్ని ఎసరు వేసుకున్న తర్వాత అందులో వేసుకుంటారు, కానీ ఇలా ఆయిల్లోనే వేసుకొని ఫస్ట్ రైస్ని ఒక 2 minutes ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే ఈ రైస్ మనకి విరగకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్మూత్నెస్ కూడా యాడ్ అవుతుంది. అందుకని
మేము ఈ ఆయిల్లోనే ముందు రైస్ వేసుకున్న తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాం. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది. మూత పెట్టి విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మన మిల్ మేకర్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మనం వేసుకున్న మసాలాలు, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా వచ్చిందండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని రైతాతో కానీ బంగాళదుంప కుర్మాతో కానీ మ్యాచ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్ ఎక్కడ విరగకుండా మెత్తగా రాకుండా చాలా బాగా వచ్చింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.